So, hello aspirants, welcome to class number 3 of Top 100 Topics Indian Polity for IBPSC Group 2 Mains Examinations. Topic 11, Disaster Management Amendment Bill 2024. నేను చెప్పాను డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో సెంట్రల్ స్టేట్ రిలేషన్ సంబంధించి ఒక డిస్కషన్ నడుస్తుంది. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఎక్కువ అధికారాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కట్టబెట్టాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్. దానికోసం కేంద్రం కూడా స్పందించి ఒక బిల్ అయితే రూపంలో పార్లమెంట్ కి వచ్చింది. స్ట్రెంథనింగ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ టు లెజిస్లేటివ్ రిఫార్మ్స్. మనకి లెజిస్లేచర్ సెంట్రల్ గవర్నమెంట్ అనే దాంట్లో లెజిస్లేచర్ ఈ టాపిక్ వస్తుంది. ఇది మనం చెప్పుకున్నాం కదా, ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ టు ఎన్హాన్స్ ఇండియాస్ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం. డిజాస్టర్ మెకానిజం ని స్ట్రెంథన్ చేయడంతో పాటు డిజాస్టర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెడరల్ బ్యాలెన్స్ కోసం తీసుకొచ్చారు. ఎమర్జింగ్ థ్రెట్స్ లైక్ బయోలాజికల్ అండ్ సైబర్ డిజాస్టర్స్. మనకి తెలంగాణ రాష్ట్రం సైబర్ అటాక్స్ లో ఇండియాలో దాదాపు టాప్ 5 పొజిషన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈక్వల్ గానే సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి. అదేవిధంగా బయోలాజికల్ వార్ఫేర్ కూడా పెరిగింది. కాబట్టి ఈ కొత్త మోడిఫికేషన్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 వచ్చింది. కీ ప్రొవిజన్స్ అంటే చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. మనకి మిటిగేషన్ మీద అడాప్టేషన్ మీద ఈక్వల్ గా ఎంఫసిస్ జరగాలని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో భాగంగా మిటిగేషన్ ఫండ్ అనేటువంటి ఫండ్ తీసుకొచ్చారు. బయోలాజికల్ అండ్ సైబర్ థ్రెట్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నారు. లోకల్ బాడీస్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఫండ్స్ ఇప్పించి లోకల్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ థర్డ్ టైప్ గవర్నెన్స్ లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండేలాగా చూసుకోవచ్చు. మనకి తెలంగాణలో హైడ్రా ఇనిషియేటివ్ అనేటువంటిది ఈ డిజాస్టర్ రెస్పాన్స్ కోసం వచ్చినటువంటిదే చూసుకోవాలి. సిగ్నిఫికెన్స్ ప్రొవైడ్స్ ఏ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అలైన్స్ విత్ ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ స్టాండర్డ్స్ అని చెప్పాను. మిటిగేషన్ అడాప్టేషన్ కి ఈక్వల్ గా ఎంఫసిస్ ఇవ్వాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ కన్వెన్షన్స్ ఉన్నాయి. దాన్ని కూడా అడ్రస్ చేయడం కోసం బిల్ అయితే వచ్చింది. మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఫీచర్స్ వస్తాయి. ఇంక్లూజన్ ఆఫ్ మనకి న్యూ కేటగిరీస్ ఏమున్నాయి, ఒకటి బయోలాజికల్, 2 సైబర్. ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ గా. మిగతా ఫీచర్స్ కూడా ఇంపార్టెంట్. ఒక మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూ డిజాస్టర్ కేటగిరీస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024. మనం ఏం చెప్పుకున్నాం, బయోలాజికల్ అండ్ సైబర్ అని చెప్పుకున్నాము. ఇండస్ట్రియల్ అండ్ హైడ్రోలాజికల్ డిజాస్టర్స్ ఇవి కాదు. జియో ఫిజికల్ డిజాస్టర్స్ ఇవన్నీ ఇంతకుముందు పాత వాటిలోనే ఉన్నాయి. అండ్ కెమికల్ అండ్ రేడియోలాజికల్, ఈ రేడియోలాజికల్ ఇంకా మనకి లేదు. అండ్ బయోలాజికల్ అండ్ సైబర్ డిజాస్టర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, మనం మొత్తానికి ఈ యొక్క టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ ఒక సమ్మరీ చూసుకున్నట్టయితే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 రిఫ్లెక్ట్స్ ఇండియాస్ ప్రోయాక్టివ్ అప్రోచ్ టు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ బై బ్రాడనింగ్ ద స్కోప్ ఆఫ్ రికగ్నైజ్డ్ డిజాస్టర్స్ అండ్ ఎంపవరింగ్ లోకల్ గవర్నెన్స్. మనం డిజాస్టర్ రెస్పాన్స్ అనే దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడంతో పాటు దానిలో థర్డ్ టైర్ గవర్నెన్స్, గ్రాస్ రూట్ లెవెల్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ని పెంపొందించడానికి ఈ బిల్ అయితే ఉపయోగపడుతుంది. 12th బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ లాస్ అనేటువంటి వాటిని 2024 లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. మరింత రెసిలియన్స్ గా అంటే పడినా లేచే విధంగా రకరకాల బ్యాంక్ కొలాప్సెస్, బ్యాంక్ ఫెయిల్యూర్స్, ఎన్పిఎస్ ఇలాంటివి పెరుగుతున్నాయి. కాబట్టి బ్యాంక్స్ లో ఎలాంటి షాక్స్ వచ్చినా దాన్ని అబ్జర్వ్ చేసే విధంగా రెసిలియన్స్, స్టెబిలిటీ, బ్యాంకింగ్ రంగంలో స్థిరత్వం కోసం తీసుకొచ్చారు. ద బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 వాస్ ఇంట్రడ్యూస్డ్ టు స్ట్రెంథన్ ద రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్. మనకి ఎప్పుడైతే స్ట్రెస్డ్ అసెట్స్ ఉన్నప్పుడు దాన్ని రిజల్యూషన్ చేస్తుంటాము, దాని యొక్క ఫ్రేమ్వర్క్, ఆ పద్ధతి అయితే అప్పు నుంచి బ్యాంకు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఆస్తుల్ని జప్తు చేసి ఉన్నటువంటి ఆస్తుల్ని అప్పు తీసుకున్న వాళ్ళకి ఇచ్చేటువంటిదే ఒక రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్. దాన్ని స్ట్రెంథన్ చేశారు. ఎన్హాన్స్ రెగ్యులేటరీ ఓవర్సైట్. కోఆపరేటివ్ బ్యాంక్స్ లో డైరెక్టర్స్, బోర్డు మెంబర్స్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ తోటి అపాయింట్ అవుతుంటారు. కాబట్టి ఇలాంటి వాటిలో రెగ్యులేటరీ ఓవర్సైట్ అనేది అవసరం ఉంటుంది. మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కొలాప్స్ అయింది. దేశంలో రకరకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ కొలాప్స్ అవ్వడం మనం లాస్ట్ 4-5 years లో చూస్తున్నాము. సో ఒక పక్కన రెగ్యులేటరీ ఓవర్సైట్ ని పెంచుతూనే ఇంకో పక్కన రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ లో మనకి ప్రొడక్టివిటీని పెంచడానికి ఈ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ 2024 ఉపయోగపడుతుంది. మనకి కీ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే 1949 లో వచ్చినటువంటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ చేయడం. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చెప్పుకున్నాం, కోఆపరేటివ్ బ్యాంక్స్ లో స్కామ్స్ అవ్వచ్చు, ఫ్రాడ్స్ అవ్వచ్చు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క రెగ్యులేటరీ ఓవర్సైట్ ని ఎన్హాన్స్ చేయడము. ప్రొవిజన్స్ టు ఎక్స్ప్లెయిట్ ద రిజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్ రిజర్వ్స్.
ఒక పక్కన రిజల్యూషన్ చేయడము, ఇంకో పక్కన ఆర్బీఐ రెగ్యులేషన్స్ పెంచడము, ఇంకో పక్కన కాలానుగుణంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ని మనము అమెండ్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ కిందకు ఉన్నాయి. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? బూస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్, సపోర్ట్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ త్రూ ఎఫిషియెంట్ అసెట్ మేనేజ్మెంట్. ఉన్నటువంటి ఆస్తుల్ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకున్నప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ పట్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. మనకి పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2024 లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ దాకా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఆర్బీఐ రోల్ ఎలా పెరగబోతుంది అనేటువంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. మనం ఒక మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు చూడండి. మనం ఒక ఇష్యూ డిస్కస్ చేస్తున్నాము, దాంట్లో స్కోప్ ఎక్కడుందో డిస్కస్ చేస్తున్నాము, ఫ్యాక్ట్స్ ని అనాలిసిస్ ని విడివిడిగా డిస్కస్ చేస్తున్నాము, క్వశ్చన్ దేంట్లో వస్తుందో డిస్కస్ చేస్తున్నాము, ఒక మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాము, మొత్తాన్ని సమ్మరైజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ టాపిక్ రిలేటెడ్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా మన లెక్చర్ సిరీస్ ని దాటైతే ద బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 సిక్స్ టు అమెండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్. మనకి ఈ కింద ఇచ్చినటువంటి యాక్ట్స్ లో దేన్ని మోడిఫై చేస్తుంది? ఇప్పుడు ఈ యొక్క టాపికే కాదు, ఈ యొక్క సబ్జెక్టే కాదు, ఏదైనా అమెండ్మెంట్ బిల్ వచ్చినప్పుడు దాని మదర్ బిల్, ఒరిజినల్ బిల్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1970 కాదు, 34. ఇది ఆర్బీఐకి సంబంధించిన ఇది కాదు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ దీని మీద అమెండ్మెంట్ కాదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి సమ్మరీ చూసుకున్నట్లయితే రోబస్ట్ రెగ్యులేషన్, మనకి రెగ్యులేషన్ ని, రిజల్యూషన్ ప్రాసెస్ ని, స్టెబిలిటీని మనకి అడ్రస్ చేయడం, ఆర్బీఐ యొక్క పవర్స్ ని స్ట్రెంథన్ చేయడం, ఈ 4 లక్ష్యాలతోటి ఒక అమెండ్మెంట్ బిల్ అయితే పార్లమెంట్ లో ఉంది. ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 ఇది కూడా వచ్చింది. మనం ఈ లెక్చర్స్ లో ఎక్కువగా రీసెంట్ గా పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్స్ కు సంబంధించి చూసుకుంటాం. ఎందుకంటే లెజిస్లేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ జస్ట్ రూల్స్ బై రూల్స్ అండ్ ఈ లెజిస్లేచర్ కానీ జుడిషియరీ కానీ డెలిగేట్ చేసిన వాటిని మాత్రం ఎక్స్టెండ్ చేస్తుంది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ మీద పెద్దగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి లాస్ట్ 2 క్లాసెస్ లో మనం థరోగా డిస్కస్ చేసాం. బేసిక్స్ తో పాటు కాంటెంపరీ జడ్జిమెంట్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్ లో మేజర్ లెజిస్లేషన్ సంబంధించిన విషయాన్ని మనం చూస్తున్నాము. దాంట్లో భాగంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ చూసాము, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ చూసాము, ఇప్పుడు ఆయిల్ ఫీల్డ్స్ అమెండ్మెంట్ బిల్ 2024. ఈ కరెంట్ అఫైర్ ఎందుకు చూసామంటే, మనకి 2000 నుంచి 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేజీ బేస్డ్ అనేటువంటిది గోదావరి జిల్లాలో చూసాము. అంటే ఆయిల్ ఫీల్డ్స్ అనేటువంటిది ఆఫ్ షోర్ ఆన్ షోర్ మైనింగ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో మనకి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి బిల్స్ అయినా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. మోడర్నైజింగ్ ఇండియాస్ ఎనర్జీ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్, మనకి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ని ఒక క్యాపిటల్ గా చేయాలని చెప్పి ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి ఎనర్జీ సెక్టర్ సంబంధించినటువంటి వాటి మీద నవ్యాంధ్రప్రదేశ్ ఫోకస్ చేసింది. కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ద ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 వాస్ ఇంట్రడ్యూస్డ్ టు అప్డేట్ లైసెన్సింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఆయిల్ ఫీల్డ్ డెవలప్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండేటువంటి విధంగా ఈ బిల్ అయితే మనకు అడ్రస్ చేస్తా ఉంది. కీ ప్రొవిజన్ చూసినట్లయితే రివైజ్డ్ లైసెన్సింగ్ ప్రొసీజర్స్ ఫర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్. లైసెన్స్ జారీ చేసే విధానంలో మనకి ఉన్నటువంటి నిబంధనల్ని ఒకసారి రివైజ్ చేసింది. స్ట్రిక్టర్ ఎన్విరాన్మెంటల్ కాంప్లైంట్ స్టాండర్డ్స్. చూడండి, ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. ఇంతకు ముందు 14 నుంచి 19 కి, 19 నుంచి 24 మధ్యలో ఎన్విరాన్మెంటల్ రూల్స్ లిబరల్ గా ఉండి ఇప్పుడు స్ట్రిక్ట్ అయ్యాయి. అంటే మారినటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, లోకల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ తీసుకుని ప్రో ఎన్విరాన్మెంటల్ బిల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇంక్రీజ్డ్ పెనాల్టీస్ ఫర్ రెగ్యులేటరీ నాన్ కంప్లయన్స్. మనకి స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఎలా చెప్తున్నామంటే, నాన్ కంప్లయన్స్ రూల్స్ కనుక ఫాలో అవ్వకపోతే పెనాల్టీస్ యొక్క స్టాండర్డ్స్ ని పెంచుతున్నారు. దీనివల్ల మనకి సిగ్నిఫికెన్స్ ఏమి అవుట్పుట్ వస్తుంది? అట్రాక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఎనర్జీ సెక్టర్. మనకి లైసెన్సింగ్ ని రివైజ్ చేయడం, ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్స్ కి అనుకూలంగా చేయడం వల్ల మనకి దీని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెరుగుతాయి. ఎంకరేజెస్ సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్. ప్రపంచవ్యాప్తంగా ప్రెషర్ గ్రూప్స్ పెరుగుతున్నాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకప్పుడు ప్రియారిటీ ఉండేది, ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. లాంగ్ టర్మ్ లో మళ్ళీ మా ఆరోగ్యాల మీద ఎవరు ఖర్చు పెడతారని చెప్పి వెస్ట్రన్ సొసైటీలో, యూరోప్ లో ప్రజలే గ్రీన్ మూవ్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇండియాలో కూడా అలా వచ్చేటువంటి అవకాశాలు ఫ్యూచర్ లో ఉన్నాయి. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ప్రియారిటీ ఇస్తున్నాం. దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఈ ప్రొవిజన్స్ మనం డిస్కస్ చేసాము. సో ఏ బిల్ అయినా బేసిక్ గా దాని మదర్ బిల్ ఏంటి,
ప్రస్తుతం ఉన్న బిల్ ఏంటి, దానికి తేడా ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి బిల్లో కీ ప్రొవిజన్స్ ఏంటి, ఇది ఖచ్చితంగా పాసిబుల్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్. మనకి ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ ఎలా తీసుకున్నారో డిస్కస్ చేసాము, అవి కూడా అడుగుతారు. మోడల్ ఎంసీక్యూ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఫోకస్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ లైసెన్సింగ్ రీఫార్మ్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ ఎక్స్పోర్ట్ కి సంబంధించింది కాదు, సబ్సిడీ సంబంధించింది కాదు, ప్రైవేటైజేషన్ సంబంధించింది కాదు. మనం ఏదో డిస్కస్ చేసామో దాన్ని కరెక్ట్ గా వినేటప్పుడు ఒకసారి వింటే ఈ మోడల్ ఎంసీక్యూస్ డైరెక్ట్ చేయొచ్చు. మోడల్ ఎంసీక్యూస్ ఈజీగా ఉన్నాయి కదా సార్ అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే డిస్కస్ చేసాం కాబట్టి ఈజీ ఉంటుంది, కానీ రియల్ ఎగ్జామ్ లో ఫ్యాక్చువల్ బేసిస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్లికేషన్ ఓరియంటెడ్ గా మనం సిగ్నిఫికెన్స్ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఇది అప్లికేషన్, కీ ప్రొవిజన్స్ అండ్ టైటిల్ ఇవన్నీ ఫ్యాక్చువల్ గా ఉంటాయి కాబట్టి ప్రతి లైన్ ని కూడా అబ్జర్వ్ చేయాలి. చాలా ప్రిసైజ్ గా మనం ఇస్తున్నాం కాబట్టి మనకి ఎస్. రీఇంపోజిషన్ ఆఫ్ ఏఎఫ్ఎస్పిఏ ఇన్ మణిపూర్. మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేటువంటిది ఉంది. కల్లోలిత ప్రాంతాలు, డిస్టర్బ్డ్ ఏరియాస్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవ్వచ్చు, కాశ్మీర్ అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు. ఇంతకుముందు మెయిన్ ల్యాండ్ లో కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా ఏఎఫ్ఎస్పిఏ ఇంతకుముందు డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ లాంటివి అమలులో ఉండేవి. మనకి మణిపూర్ లో మనకి 2023 జూలై ఆ టైం నుంచి మణిపూర్ లో అల్లాలు జరుగుతున్నాయి, మనకి ఆ విషయం తెలుసు. దానివల్ల రీఇంపోజిషన్ అయితే ఉంది. ఏఎఫ్ఎస్పిఏ మణిపూర్ బ్యాలెన్సింగ్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగం పౌరులకి మన ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. దాంతో పాటు మనం చెప్పాము డిపిఎస్పీస్ కొన్నిసార్లు ఫండమెంటల్ రైట్స్ ని ఓవర్కమ్ చేస్తే, ఎందుకంటే గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ యొక్క బెటర్మెంట్ కోసం ఇండివిజువల్ యొక్క రైట్స్ ని అయితే మనం కాంప్రమైజ్ అవ్వచ్చు అని వేరే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ చెప్పే, గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ కూడా చూపించే. దానికి టిపికల్ ఎగ్జాంపుల్ మనకి మణిపూర్ లో మళ్ళీ ఏఎఫ్ఎస్పిఏ. జనరల్ గా మెచ్యూర్ డెమోక్రసీలో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ లాంటివి తీసేయాలి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, యుఏపిఏ, టాడా, కోటా లాంటి చట్టాలను తీసేయాల్సి ఉంటుంది. బట్ ఇండియాలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్హరెంట్ స్ట్రక్చరల్ ఛాలెంజెస్, మనకి కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ, తిరుగుబాట్లు, మనకి వేర్పాటువాదం, ఇలాంటి ప్రత్యేక కారణాల వల్ల వీటి యొక్క రీఇంపోజిషన్ అయితే మనకి మణిపూర్ లో మనకి రీఎస్కలేట్ అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి తిరుగుబాట్లు అవ్వచ్చు, అల్లర్లు తిరిగి మళ్ళీ కొనసాగకుండా కోసం దీన్ని రీఇంపోజ్ చేశారు. దీని బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఏఎఫ్ఎస్పిఏ గ్రాంట్ స్పెషల్ పవర్స్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ డిస్టర్బ్డ్ ఏరియాస్. కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు మనకి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఇట్ వాస్ ప్రీవియస్లీ విత్డ్రాన్ ఫ్రమ్ సర్టెన్ ఏరియాస్ టు ఇంప్రూవ్ సెక్యూరిటీ. ఎప్పుడైతే సెక్యూరిటీ భద్రతా ప్రమాణాలు ఆ ప్రాంతాల్లో పెరుగుతాయి అప్పుడు ఈ యాక్ట్స్ తీసేస్తారు. గతంలో తీసేశారు మణిపూర్లో, బట్ రీసెంట్ గా ఉన్నటువంటి యొక్క అల్లర్ల వల్ల మళ్ళీ ఇంపోజిషన్ చేశారు. కరెంట్ ఇష్యూస్, రీఇంపోజిషన్ హైలైట్స్ రైజింగ్ ఇన్సర్జెన్సీ థ్రెట్స్, కన్సర్న్స్ రైజ్డ్ ఓవర్ ద హ్యూమన్ రైట్స్ అబ్యూస్. ఏఎఫ్సిఏ జనరల్ గా ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడ అబ్యూస్ కూడా ఉంటుంది. ఎందుకంటే బ్లాంకెట్ పవర్స్ ఇచ్చినప్పుడు ఆ పవర్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆ పవర్ ని, అధికారాలను ఎవరైతే చెలాయిస్తుందో అధికారుల చేతిలో అపరిమితమైనటువంటి పవర్ ఉంటుంది కాబట్టి అది మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మనకు ఒక ఛాలెంజింగ్ విషయంగా ఉంది. బట్ అంతకంటే పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తిరుగుబాట్లు, అల్లరి ముక్కలు. కాబట్టి ఈ ప్రాబ్లం కంటే, అబ్యూజ్ ఆఫ్ పవర్ కంటే నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి మనం తిరిగి రీఇంపోజిషన్ ఆఫ్ ఏఎఫ్ఎస్పిఏ అనేటువంటిది చేయడం జరిగింది. దీంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ప్రొవిజన్స్ ఆఫ్ ఏఎఫ్ఎస్పిఏ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ద గవర్నెన్స్. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్స్ పవర్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, దానికి గవర్నెన్స్ కి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చించుకోవాలి. సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ డిబేట్స్ సరౌండింగ్ ఏఎఫ్ఎస్పిఏ, ఈ రెండు విషయాల్ని మనం లైట్ గా టచ్ చేసాము. గ్రూప్ 2 స్థాయిలో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి విషయాలు సరిపోతాయి. ఒక ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. అండర్ ఏఎఫ్ఎస్పిఏ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్స్ ఈస్ గ్రాంటెడ్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఎలాంటి పవర్స్ ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. డీటైన్ ఇండివిజువల్స్ ఇండెఫినెట్లీ వితౌట్ ట్రయల్. వ్యక్తులని విచారణ జరపకుండా ఇష్టం వచ్చినంత కాలం భద్రతా బలగాలు డీటైన్ చేయొచ్చు, అంటే బంధించి ఉంచొచ్చు. యూస్ ఫోర్స్ ఇంక్లూడింగ్ లీథల్ ఫోర్స్ అండర్ సర్టెన్ కండిషన్స్. ఒక బలమైనటువంటి బల ప్రదర్శన, తీవ్రమైనటువంటి బల ప్రదర్శన అంటే టియర్ గ్యాస్ అవ్వచ్చు, రబ్బర్ బుల్లెట్లు అవ్వచ్చు, లాఠీ చార్జ్, ఇలాంటివి లీథల్ ఫోర్సెస్ ని వాడచ్చు. సస్పెండ్ ద జ్యుడిషియరీస్ జ్యూరిడిక్షన్ దట్ డిస్టర్బ్డ్ ఏరియాస్. న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలు లేకుండా పూర్తిగా పోలీసుల అత్యధుల్లోకి తీసుకునేటువంటి అవకాశము.
ఎనాక్ట్ న్యూ లాస్ ఇన్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్. మనకి న్యూ లాస్ చేయడం కోసము, జ్యుడిషియరీని ఓవర్ రీచ్ చేయడం కోసము, లేకపోతే తీవ్రంగా అణచివేయడము కాదు, వ్యక్తుల్ని ఎవరైతే అల్లర్లకు పాల్పడుతున్నారో వాళ్ళని భద్రతా బలగాలు ఎంతకాలం సఫిషియెంట్ అనిపిస్తే అంతకాలము ఎలాంటి విచారణ కోర్టుకు తీసుకెళ్లి విచారణ చేయకుండా 24 అవర్స్ లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనేటువంటి నిబంధన పక్కన పెట్టి అల్లర్లు అదుపులోకి వచ్చే వరకు డిటైన్ చేసేటువంటి అధికారమే ఏఎఫ్ఎస్పిఏ. మనకి allows use of force including lethal force in specified contributions but does not permit indefinite detention or judiciary suspensions. ఇక్కడ మనకి ఇండెఫినెట్ అనేటువంటిది పెద్ద పదం అవుతుంది మనకి. ఎందుకు అంటే నార్మల్ గా అయితే 24 అవర్స్ లో హాజరుపరచాలి. ఇక్కడ 180 డేస్ కి, ఆ తర్వాత మళ్ళీ 360 డేస్ కి ఇలా ఎక్స్టెన్షన్ ఒక స్పెషల్ బోర్డ్ అయితే ఉంటుంది ఈ ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో. ఆ యొక్క బోర్డ్ కనుక సాటిస్ఫై అయితే 180 డేస్ తర్వాత మళ్ళీ డిటైన్ చేసుకోవచ్చు. బట్ ఇండెఫినెట్ అనేటువంటి పదం వాడడం వల్ల ఇది మనకి లేదు. ఇక్కడ లీథల్ ఫోర్స్ ని వాడినప్పటికీ అల్లరిని అరికట్టచ్చినటువంటిది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, the reimposition of AFSPA in Manipur underscores security challenges while raising critical questions about the balance between maintaining the order and protecting human rights. మనకి లా అండ్ ఆర్డర్ ని కాపాడము, మానవ హక్కుల్ని కాపాడడం అనేటువంటి దాని మధ్య బ్యాలెన్స్ కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ మనకి తీసుకురావడం జరిగింది. మణిపూర్ లో ఉన్నటువంటి ప్రస్తుతమైన ఛాలెంజింగ్ పరిస్థితులకి అనుకూలంగా లీథల్ ఫోర్స్ తీవ్రమైనటువంటి బలప్రయోగం చేసినప్పటికీ లా అండ్ ఆర్డర్ ని తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఇండెఫినెట్లీ కాదు, ఒక 180 డేస్ వరకు మనం తీసుకోవచ్చు. బోర్డు ముందు హాజరుపరిచి బోర్డు యొక్క పర్మిషన్ తో తర్వాత సబ్సిక్వెంట్ గా దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఆ అడ్వైజరీ బోర్డు ఏదైతుందో దానికి ఉంటుంది. 15th రీసెంట్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ గా ఉన్నటువంటి పాలిటీ టాపిక్ ఇది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ ఏ న్యూ ఎరా ఇన్ గవర్నెన్స్. కొన్ని శాసన పరంగా కొన్ని రిఫార్మ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేటువంటి తీసుకురావడం జరిగింది. కొన్ని సంస్కరణలు పాలనాపరమైనటువంటి శాసన నిర్వహణ సంస్కరణలు తీసుకొచ్చింది. November 2024 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్డ్ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ ఎయిమ్డ్ ఎట్ ఎన్హాన్సింగ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఇన్ లోకల్ బాడీస్. స్థానిక సంస్థల్లో పరిపాలన విషయంలో ఎఫిషియన్సీ తీసుకురావడం కోసము 2024 నవంబర్లో కొన్ని బిల్స్ ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసింది. మనకి బిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ 2024. ద బిల్ రిమూవ్స్ 2 చైల్డ్ నార్మ్ ఫర్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్ పంచాయతీ ఎలక్షన్స్ దట్ అలౌవింగ్ ఇండివిజువల్స్ విత్ మోర్ దెన్ 2 చిల్డ్రన్ టు పార్టిసిపేట్. ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలి, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అర్హత వేటుపడడం అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్. దాన్ని తీసేయాలని చెప్పేసి, ఎందుకంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి 3 పిల్లలు ఉండొచ్చు, 4 పిల్లలు ఉండొచ్చు. పిల్లల నెంబర్ బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ తీసేటువంటి విధానం అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 సిమిలర్ టు ద పంచాయత్ రాజ్ అమెండ్మెంట్. దిస్ బిల్ ఆల్సో అలౌస్ ఇండివిజువల్స్ విత్ మోర్ దెన్ 2 చిల్డ్రన్స్ టు కంటెస్ట్ ఇన్ ద అర్బన్ లోకల్ ఎలక్షన్స్. రూరల్ యాజ్ వెల్ as అర్బన్ లో ఇద్దరు పిల్లలు ఉంటేనే పార్టిసిపేట్ చేయాలి, ఇద్దరు అందుకంటే తక్కువ ఉంటేనే పార్టిసిపేట్ చేయాలి, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే డిస్క్వాలిఫై అవుతారనేటువంటి నిబంధనని అసెంబ్లీ తీసేసి బిల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. హార్టెడ్ గవర్నెన్స్ లో మోర్ ఇంక్లూజివ్ గా ఉండాలి కాంపిటీషన్ అనేటువంటి విషయం కోసము ఈ యొక్క బిల్స్ ని పాస్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కీ ప్రొవిజన్స్ కనుక చూసినట్లయితే అబాలిషన్ ఆఫ్ 2 చైల్డ్ నార్మ్, ద రిమూవల్ ఆఫ్ దిస్ నార్మ్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ఇంక్రీజింగ్ పొలిటికల్ పార్టిసిపేషన్ బై బ్రాడ్ రేంజ్ ఆఫ్ క్యాండిడేట్స్. కేవలం 3 పిల్లలు ఉన్నారు అనేటువంటి నిబంధనతో పోటీకి దూరం చేయడం అనేటువంటిది అన్ఫేర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేషన్ మనకి భావిస్తుంది. సిగ్నిఫికెన్స్ ఇంక్రీజ్డ్ పొలిటికల్ పార్టిసిపేషన్ by eliminating 2/3 restriction. The amendments are expected to enhance representation in the local governance policy shift. It reflects the shift towards promoting a broader participation in elections rather than focusing on the population control. కేవలం జనాభా రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 పబ్లిక్ మీటింగ్స్ లో ఎక్కువ మంది పిల్లల్ని కలమని ఇప్పుడు యూత్ కి సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ లో భాగంగా సదర్న్ స్టేట్స్ డిక్లైనింగ్ రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువ, మనకి 2.1 కంటే తక్కువ అయితే మనకి నమోదవుతాయి చాలా రాష్ట్రాల్లో. ఇలాగే కంటిన్యూ అయితే గ్రే పాపులేషన్ అనేటువంటి పెరుగుతుంది, అంటే తెల్ల జుట్టున్న వాళ్ళు, అంటే వృద్ధుల జనాభా పెరుగుతుంది. టోటల్ గా కొంతకాలానికి లేబర్ ఫోర్స్ తగ్గిపోతుంది, దానివల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మనకి ఓల్డ్ ఏజ్ స్టేట్స్ గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి లెజిస్లేచర్ కూడా మినహాయింపు ఏం కాదు కాబట్టి అట్రాస్ట్ ఇవ్వడం కోసము మనకి ఇవ్వడం జరిగింది.
మనకి పాపులేషన్ కంట్రోల్ కంటే కూడా మనకి ఏబుల్ లీడర్షిప్ అనేటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఉండాలి కాబట్టి ఈ నియమం తీసడం జరిగింది. పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రొవిజన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ బిల్ 2024, ఇంపాక్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ బిల్. మనకి అర్బన్ అవ్వచ్చు, రూరల్ అవ్వచ్చు, వీటిలో మరింత మంది ఒక బ్రాడర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది వస్తుంది ఈ నియమాన్ని తీసేయడం వల్ల. మనకి మోడల్ ఎంసీక్యూ ఒకటి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ అమెండ్మెంట్ బిల్ 2024. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ 2 చైల్డ్ నామ్ ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇద్దరు పిల్లలు లేదా అంతకంటే తక్కువ మంది పిల్లలు మాత్రమే ఉండాలంటే రూల్ తీసుకురావడమా. ఎంపవర్మెంట్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ విత్ గ్రేటర్ ఆటోనమీ. మనకి ఈ ఎంపవర్మెంట్ సంబంధించిన డిస్కషన్ జరగలేదు. రిమూవల్ ఆఫ్ టూ చైల్డ్ నామ్ ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ క్యాండిడేట్స్. రిడక్షన్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టు వన్స్ ఎవ్రీ 5 years. మనకి టైం పీరియడ్ రిడక్షన్ సంబంధించి కూడా ఏం జరగలేదు. ఇది రిమూవ్ చేయడం జరిగింది. గతంలో ఈ 2 చైల్డ్ నామ్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం అనేటువంటి జరిగింది. 5th క్వశ్చన్ కి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ద legislative reforms passed in November 2024 mark a significant step towards enhancing political participation in Andhra Pradesh by removing 2 child norm. ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి నియమాన్ని చేయడం జరిగింది. ద షిఫ్ట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ రిప్రజెంటేషన్ అండ్ గవర్నెన్స్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. మనకి క్షేత్ర స్థాయిలో ఎక్కువ మంది ఎన్నికల కోసం పోటీ పడడానికి అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క నిబంధన అయితే మార్చడం జరిగింది. ఈ టాపిక్స్ మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikant.9@gmail.com. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.